తమిళారా నా వైపు చూడండి. అయిపోయింది, ఏదో అయిపోయింది. 2025లో ఓడిపోయేవేమో, 2025లో కష్టపడలేదేమో. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ 2026 సంవత్సరం నీ చెమటను పెట్టుబడిగా పెట్టు. నీ వ్యాపారంలో అద్భుతాలు దేవుడు సృష్టిస్తాడు. ప్రపంచనాన్ని దేవుడు సృష్టిస్తాడు. నీ చదువుల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పిల్లలకు కూడా చిన్నతనం నుంచి కష్టపడి చదవటం నేర్పండి. కష్టపడి చదవటం నేర్పండి. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్న చదువు, నాన్న ఇదిరా లెక్క, ఇదిరా ఇలా చదువుకో. ఎందుకో తెలుసా అమ్మా, రేపు నీ భవిష్యత్తు నీ పిల్లలు. చిన్నతనం నుంచి వాళ్ళని తీర్చిదిద్దండి. కష్టపడి చదువుకోవటం నేర్పండి. విజయం ఎవడి సొంతం కాదు, కష్టజీవుల సొంతం విజయం. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా దొడ్డి దారి గుండా తన ప్రజలను ఆశీర్వదించాడు. ఏ మార్గం గుండా ఆశీర్వదిస్తాడు? ఆయన రాజు, ఆయన రారాజు రాజమార్గంలోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పుడు త్రోవల గుండా నిన్ను ఆశీర్వదించడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఒకవేళ తప్పుడు త్రోవల ద్వారా నువ్వు ఆశీర్వదించబడిన ఆ ఆశీర్వాదం నిలవదు. కష్టాన్ని నమ్ముకో, దేవుని నమ్ముకో. కష్టపడి పనిచేయి, కష్టపడి వ్యాపారం చేయి, కష్టపడి ప్రార్థన చేయి, కష్టపడి శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రయాసపడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట విజయాన్ని నీకు బానిసగా దేవుడు మార్చును గాక.